ఉదయాన్నే లేచి దేవుడికి దండం పెట్టుకొని 4 అగరబత్తీలు అంటిస్తే వచ్చే ఆనందమే వేరబ్బా. అబ్బబ్బబ్బబ్బా, ఇంట్లోకి రాగానే ఏంటి పిచ్చి వాసన, కాస్త అగరబత్తీలు వెలిగించండి, ఇల్లంతా కొంచెం సువాసన వస్తుంది. ఇందులో రోజు అనుకునే మాటలే కదా, వింతే ముందు అనుకుంటున్నారా? ఆగురాగురి జర వినండి. అగరబత్తీల్లో వెదురు పుల్లలు ఉంటాయి. మనం అగరబత్తీల్ని వెలిగించినప్పుడు అందులో ఉన్న లెడ్ కాస్త లెడ్ ఆక్సైడ్ గా మారుతుంది. ఇది ఒక న్యూరోటాక్సిక్. ఇది మన నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా అగరబత్తీల్లో ఉండే రసాయనాలు ఎయిర్ పొల్యూషన్ చేస్తాయి. ఈ హార్మ్ఫుల్ పార్టికల్స్ వల్ల ఆస్తమా, బ్రాంకటైటిస్ లాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ECL 73, కోకాపేట 83, జూ పార్క్ 83 ఈ గణాంకాల ప్రకారం కొంతమందికి శ్వాసలో ప్రాబ్లం ఉండొచ్చని చెప్తున్నారు. ఆల్రెడీ బయట ఎయిర్ క్వాలిటీ తగ్గుతున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకు ఇంట్లో అగరబత్తీలు, పర్ఫ్యూమ్స్, వాసన క్యాండిల్స్ కావాలని ఎందుకు ప్రమాదం కొని తెచ్చుకోవటం? సాంప్రదాయాలని వద్దనట్లేదు, మన సంస్కృతిని కాపాడండి అని చెప్తున్నా. వెదురు పుల్లలు లేని అగరబత్తీలు వాడండి, పిల్లల్ని రక్షించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అయ్యా, సువాసన వచ్చే అన్ని మంచి వస్తువులు కాదు, కెమికల్స్ లేనివేవో చూసి వాడండి, ఆరోగ్యానికి మంచిది. ఇవన్నీ మాకు తెలియదు, ఇక పొద్దున 3 సాయంత్రం 6 పుల్లలు అగరబత్తీలు వెలిగిస్తాం అనుకుంటే ఇక మీ ఇష్టం. సొమ్ము మీది, పొగ కూడా మీదే.